హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర సో ఇప్పుడున్న ప్రజెంట్ ఎగ్జామ్స్లో చాలామంది స్టూడెంట్స్కి మనకి ఎక్కువ రివిజన్స్ అనేవి అవసరం అవుతున్నాయి. ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, ఎక్కువ రివిజన్ చేయాలి. సో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లం. సో దాన్ని కనుక మనం కన్సైజ్ చేయగలిగితే మీరు ఎక్కువ రివిజన్స్ చేసుకోవచ్చు. ఉన్న మ్యాటర్ని తక్కువ చేయగలిగితే మీరు ఎక్కువ రివిజన్ చేయొచ్చు, ఎక్కువ కవర్ చేయొచ్చు కూడా. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్లో ఒక అప్రోచ్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. అది మీకు నచ్చితే సో కింద ఒకసారి కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఎక్కడెక్కడైనా కరెంట్ అఫైర్స్లో అలాంటి అప్రోచ్ని ఫాలో అవ్వడానికి, అలాంటి కంటెంట్ని, ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీకు ఇవ్వడానికి బాగుంటుంది. సో నాకు రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది వర్చువల్గా కదా, సో ఆఫ్లైన్ కదా, ఆన్లైన్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, కంఫర్ట్గా ఉందా లేదా అనేది మనకి తెలియదు కదా. సో అందుకే కింద కమెంట్ చేయమంటున్నాను, తర్వాత చూసుకుంటాను అది. అండ్ నేను ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్కి ఎక్కడైతే మీకు రివిజన్స్ మోస్ట్ అవసరం అవుతాయో ఆ కంటెంట్ చాలాసార్లు ఎక్కడైతే రిపీట్ అవుతుందో అక్కడ దానిని మొత్తం కన్సైజ్ చేసి కుదించి ఆ మ్యాటర్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూసుకోండి. కంఫర్టబుల్గా ఉంటే కనుక దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు యూజ్ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కషన్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించింది, నేషనల్ ఓరియంటెడ్ ఒక మంచి కాన్సెప్ట్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. మనకి లడాఖ్లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. సో దాని పేరు పుగా వ్యాలీ. సో ఈ పుగా వ్యాలీకి సంబంధించి ఓఎన్జీసీ అనేది ఇక్కడ డ్రిల్ చేయనుంది. ఆల్రెడీ జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఐడెంటిఫై చేసి ఉంచారు. సో ఇక్కడ ఇప్పుడు డ్రిల్లింగ్ అనేది చేస్తుంది అనమాట మనకి న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అనేది. సో లడాఖ్లోని 14,000 ఫీట్ 14,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుగా వ్యాలీ దగ్గర ఏదైతే మనకి జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఉందో సో అక్కడ డ్రిల్ చేయడం ద్వారా గంటకి 100 టన్స్ ఆఫ్ జియో థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఈ కరెంట్ అఫైర్ అనమాట. అసలు మనకి ఈ భూతాపం లేదా జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ రెండు ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల సో మనకి హిమాలయాలు ఏర్పడ్డాయని తెలుసు. హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్ ఆర్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. సో భారతదేశపు పలక అండ్ యురేషియన్ పలక రెండు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల హిమాలయాలు ఆవిర్భవించాయి. అది మనం చాలాసార్లు చదువుతాం. దాని తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఇట్లా ఢీకొనడం వల్ల, ఇలా కొలైడ్ అవ్వడం వల్ల లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి ప్రొడ్యూస్ అయిందంట. విపరీతమైన ఉష్ణం అనేది జనరేట్ అయిందంట. ఆ ఉష్ణాన్ని, ఆ హీట్ని అట్మాస్ఫియర్లోకి వెళ్ళనివ్వకుండా అక్కడున్న రాక్స్ ఏవైతే ఉంటాయో, శిలలు, అవి ట్రాక్ చేసాయి. వాటిలోకి అవి మనకి తీసుకోవడం జరిగింది అనమాట, గ్రహించడం జరిగింది. సో అక్కడ ఏవైతే రాక్స్ గ్రహించి పెట్టుకున్నాయో ఆ ఏరియాని జియో థర్మల్ పవర్ ప్లాంట్ కింద పుగా వ్యాలీ దగ్గర రికగ్నైజేషన్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేస్తారంటే బోర్ వెల్స్ ఉంటాయి కదా, సో బోర్ వెల్స్ ద్వారా లోపలికి మనకి రాక్స్ లోపలికి వాటర్ని పంప్ చేస్తారు, నీటిని పంప్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ట్రాప్ అయిన హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ కాస్త స్టీమ్ కింద రాక్స్ నుంచి బయటకు వస్తుంది. ఆ స్టీమ్స్ని టర్బైన్స్లో యూజ్ చేసి ఎనర్జీని బయటకు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ కింద యూజ్ చేయడానికి మనకి తీసుకొస్తారనమాట. ఇది ప్రాసెస్ అంతా. సో రాక్స్లో ఏదైతే ట్రాప్ అయిందో సో దానిని బోర్వెల్స్ నుంచి వాటర్ని పంపించి స్ట్రెస్ చేసి ప్రెషర్ ఇచ్చి సో దాని తర్వాత అక్కడి నుంచి స్టీమ్ని బయటకు తీసుకొచ్చి ఆ స్టీమ్స్ ద్వారా టర్బైన్ ఉంటుంది కదా, ఆ టర్బైన్ ద్వారా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి సో ఇక్కడ మనకి ఆస్కారం అనేది ఉంటుంది. అది జియో థర్మల్ ఎనర్జీ. దాన్ని ఎలక్ట్రిసిటీకి అండ్ డిఫరెంట్ పర్పస్లకి యూస్ చేసుకోవచ్చు. అలా ఇండియాలో చాలా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓఎన్జీసీ ఈ పుగా వ్యాలీ దగ్గర సో దాన్ని కండక్ట్ చేయబోతుంది. అదే కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్ ఇక్కడితో అయిపోయిందనమాట. కాకపోతే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో జియో థర్మల్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి స్టేట్స్ అడుగుతారు, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. సో వీటినన్నిటిని విడివిడిగా చదువుకునే కన్నా ఒకే చోట చదివేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అనిపిస్తుంది. సో దాన్ని బట్టి జనరల్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎనర్జీ, శక్తి వనరులు ఏవైతే ఉంటాయో, ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో సో జనరల్గా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మేట్స్ నుంచి లభిస్తుంది. డిఫరెంట్ విధానాల ద్వారా ఎనర్జీని మనం తీసుకుని ఎలక్ట్రిసిటీగా, పవర్గా జనరేట్ చేసుకోవచ్చు. అందులో ఒకటి జియో థర్మల్ ఎనర్జీగా చెప్తాం. ఏం చెప్తాం? అందులో ఒకటి జియో థర్మల్ ఎనర్జీగా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఎలా ఎనర్జీని బయటకు తీస్తారని తెలుసు. భూమి లోపల శిలల్లో, రాక్స్లో ఏదైతే మనకి ఉష్ణం అనేది ట్రాప్ అయి ఉందో సో దానిని బయటికి స్టీమ్ రూపంలో తీసి
ఎనర్జీగా మారుస్తారు. సో ఈ ప్రాసెస్ని జియోథెర్మల్ ప్రాసెస్ అంటారు. 1991లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1991లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది భారతదేశం యొక్క జియోథెర్మల్ అట్లాస్ అనే దాన్ని గుర్తించింది. అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఇలా హీట్ ట్రాప్ అయి ఉంది అనేది రికగ్నైజేషన్ చేసి అట్లాస్ కింద దాన్ని రూపొందించింది. అందులో కొన్ని ప్లేసెస్ని ఇండియా జియోథెర్మల్ పవర్ ప్లాంట్స్ కింద రూపొందించింది. అందులో ఒకటి లడాఖ్లోని పుగా వ్యాలీ, అలాగే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ దగ్గరున్న మణికరణ్, అండ్ ద నెక్స్ట్ వన్ చుమా థాంగా, ఇది జమ్మూ కాశ్మీర్ దగ్గర లొకేట్ అయ్యింది. తటాపాని ఛత్తీస్గఢ్ దగ్గర లొకేట్ అయి ఉంది. జార్ఖండ్ సూరజ్ కుంద్ ఏదైతే ఉందో అది జార్ఖండ్ లో ఉంది. అలాగే కాంబే గుజరాత్ లో ఉంది. గుజరాత్ లోనేమో కాంబే, ఛత్తీస్గఢ్ లో తటాపాని, హిమాచల్ ప్రదేశ్ లో మణికరణ్, పుగా వ్యాలీ లడాక్. సో ఇలాగ మనకి సూరజ్ కుంద్ జార్ఖండ్ ఇవన్నీ జియోథెర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఓఎన్జీసీ వాళ్ళు టేకప్ చేసిన జియోథెర్మల్ పవర్ ప్లాంట్ ఇది పుగా వ్యాలీ. సో కరెంట్ అఫైర్ ఇస్తే అది పెట్టండి. జీకేలో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ కి సంబంధించి ఇస్తే ఇలాగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, జియోథెర్మల్ గా కాకుండా మనం ఎలక్ట్రిసిటీని కానీ ఎనర్జీని కానీ ఎలా రప్పించవచ్చు? సోలార్ పవర్ ప్లాంట్స్ ద్వారా, సౌరశక్తి ద్వారా రప్పించవచ్చు. ఇండియాలో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏది అంటే బాండ్లా సోలార్ పవర్ ప్లాంట్ గా చెప్తాం. ఇది రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. అది కాకుండా రెవా అనేది మనకి మెగా ఆల్ట్రా సోలార్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది, మధ్యప్రదేశ్ లో ఉంది. కర్నూలు దగ్గర ఉన్నది కూడా మెగా ఆల్ట్రా సోలార్ పార్క్. అండ్ నెక్స్ట్ పావగఢ్ ఏరియా, అండ్ నెక్స్ట్ చర్నాక్ ఏరియా, ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా జనరల్ గా చర్నాక్ అది మనకి కొన్ని డిఫరెంట్ ఏరియాస్ లో లొకేట్ అయింది. ఇలాంటి ఏరియాస్ లో సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి చూడొచ్చు. ఎక్కువగా లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అని ఉంది చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ ని మనకు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? గురుగ్రామ్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయ్యి ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలి. సో కేవలం సోలార్ పవర్ ప్లాంట్సే కాదు, నీటి నుంచి కూడా రప్పించవచ్చు ఎనర్జీని. అది హైడ్రో పవర్ ప్లాంట్స్ గా చెప్తాం అనమాట. దాని పక్కన పెడితే విండ్ అంటే మనకి పవన శక్తి నుంచి కూడా లభించవచ్చు. ఇండియాలో 800 విండ్ మిల్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయంట. అయితే అన్నిటికన్నా ఎక్కువగా విండ్ ఎనర్జీని మనం ఏ స్టేట్ నుంచి తీసుకుంటున్నామంటే తమిళనాడు దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అలాగే ఇండియాలో లార్జెస్ట్ మనకి ఈ ఏమంటారు విండ్ పవర్ ప్లాంట్ ఏది అంటే, విండ్ మిల్ ఏది అంటే ముప్పనాడల్ తమిళనాడు దగ్గర ఉంది. సో దానికి సంబంధించింది. దాంతో పాటుగా రాజస్థాన్లోని జైసల్మీర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విండ్ మిల్ గా చెప్పొచ్చు. సో ఈ సోలార్ ఎనర్జీ జియోథెర్మల్ ఎనర్జీ కాకుండా మనకి ఇంకొకటి ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఈ క్వశ్చన్స్ ని రైల్వేస్ లో, ఎస్ఎస్సిలో సర్వసాధారణంగా అడుగుతూ ఉంటారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఇండియాలో ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది? రావత్ భట్, రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. సో దాని తర్వాత కైగా మనకి ఏదైతే కర్ణాటకలో లొకేట్ అయిందో, నరోరా ఉత్తరప్రదేశ్, కాక్రపార గుజరాత్, కుడాన్కులం కల్పాకం లాంటివి తమిళనాడులో లొకేట్ అయి ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గా చెప్పొచ్చు అనమాట. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, జియోథెర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇవన్నీ ఒక చోటు ఉంటే మీరు 1-2 సార్లు చదువుకోవడానికి బాగుంటుంది అని నేను ఒకే చోట కన్సైజ్ చేసి మీకు ఇచ్చాను ఇక్కడ. సో కొంచెం రైటింగ్ అటు ఇటు ఉన్న కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో దీనికి సంబంధించి అలాగే ఇక్కడ ఉన్న పుగా వ్యాలీని తీసుకుని కరెంట్ అఫైర్ అనేది మనకి ఇక్కడ రిఫరెన్స్ గా చదువుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్లేస్ కింద చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఒక స్పీషియస్, ఒక జీవికి సంబంధించి చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ as కొన్ని ఐలాండ్స్ కి సంబంధించి ఇలా డిఫరెంట్ గా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు కనిపిస్తుందా? సో ఇక్కడ కనిపిస్తున్న స్పీషియస్, ఈ జీవులు ఏవైతే ఉన్నాయో వీటిని మనకి ఇగ్వనస్ అని చెప్పేసి పిలుస్తారంట. ల్యాండ్ ఇగ్వనస్ గా పిలవడం జరుగుతుంది ఈ జీవుల్ని. సో ఈ జీవులు ఎందుకు మనకి న్యూస్లోకి వచ్చాయంటే పసిఫిక్ ఓషన్ దగ్గర, పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఈక్వెడర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో, ఆ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీకి సంబంధించిన మనకి గేలాపెగోస్ అనే మనకి ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. గేలాపెగోస్ ఐలాండ్. సో ఇది ఆర్చిపెలాగో, అంటే మనకి ఐలాండ్స్ ఏవైతే వరుసగా మనకి లొకేట్ అయి ఉంటాయో, సో ఒక చైన్ల కనెక్టివిటీతో ఉంటాయో ద్వీపాల సమూహం, దాన్ని ఆర్చిపెలాగో అంటారు. గేలాపెగోస్ అనేది ఒక ఆర్చిపెలాగో అనమాట. ఇక్కడ ఏవైతే అగ్ని పర్వతాలు ఉన్నాయో, సో ఈ అగ్ని పర్వతాల నుంచి బయటకు వచ్చిన
లావా ఉంటుంది చూసారా, ఈ లావా ఇక్కడున్న ఇగ్వనస్ జీవుల్ని తినేస్తుందంట. ఆల్మోస్ట్ అవి మనకి చనిపోయే స్టేజ్కి వచ్చేస్తున్నాయంట. సో అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఈ గ్యాలాపగోస్లో ఏ వాల్కినో వీటిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే లా కుంబర్ అనే వాల్కినో, లా కుంబర్ అనే అగ్నిపర్వతం వీటిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ వాల్కినో 2020లో ఒకసారి ఎరెప్ట్ అయిందంట. రీసెంట్గా 2024లో ఎరెప్ట్ అవ్వడం అనేది జరిగింది, ఇప్పుడు జరిగిందనమాట. IUCN లిస్ట్లో ఇది వల్నరబుల్, దయనీయమైన స్థితిలో ఉండడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ ల్యాండ్ ఇగ్వెనస్ స్పీషియస్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద విచ్ కంట్రీ అని అడిగితే ఈక్వెడార్, విచ్ ఓషన్ అని అడిగితే పసిఫిక్ ఓషన్, ఏ దేశానికి ఏ మహాసముద్రానికి సంబంధించినవి. అండ్ ద నెక్స్ట్ వన్, ఏ ఐలాండ్స్ దగ్గర ఉన్న వాల్కినో వీటిని ఎఫెక్ట్ చేసింది, అగ్నిపర్వతం అంటే గ్యాలాపగోస్ అనే ఆర్చిపెలాగో ఏదైతే ఉందో ఆ ఐలాండ్స్ దగ్గర ఉన్న లా కుంబర్ అగ్నిపర్వతం వీటిని ఎఫెక్ట్ చేసింది అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన ఎక్కువగా ఏ జీవులు కనిపించినా సరే వాటికి సంబంధించిన IUCN స్టేటస్ అడుగుతున్నారు. అది ఇండియాలోదైనా ప్రపంచంలోదైనా IUCN స్టేటస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమని ఉందంటే వల్నరబుల్, దయనీయమైన స్థితిలో ఉంది. సో చాలా వరకు ఇండియాలో చాలా స్పీషియస్ మనకు కనిపిస్తూ ఉంటాయో జంతువులు. సో అవి కనిపించినప్పుడల్లా ఇప్పుడు MCQs చూడండి, లేకపోతే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ చూడండి, వాటిలో IUCN యొక్క స్టేటస్ అడుగుతున్నారు కదా. సో వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అండ్ దానికన్నా ముందర ఇదంతా పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం అనుకోండి. సో ఇక్కడ మనకి ఈక్వెడర్ కంట్రీ అనేది కనిపించిందా, ఈక్వెడర్. సో ఈక్వెడర్ కి సంబంధించిన మనకి ఆర్చిపెలాగోనే ఈ గ్యాలాపగోస్ ఐలాండ్. సో ఈ గ్యాలాపగోస్ ఐలాండ్ దగ్గర మనకి ఏ వాల్కినో అనేది లొకేట్ అయ్యి ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లా కుంబర్ వాల్కినో అనేది లొకేట్ అయ్యి ఉంది. ఏదది, లా కుంబర్ వాల్కినో. సో ఈ లా కుంబర్ వాల్కినో అనేది మనకి ఇక్కడ నుంచి వచ్చే లావా ఏదైతే ఉంటుందో అది ఏ జీవుల్ని దెబ్బతీస్తుంది అంటే ఇగ్వెనస్ అనే జీవుల్ని దెబ్బతీస్తుంది. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు అనమాట. సో దీనికి ఈక్వెడర్కి దగ్గరలో మనకి పెరు, బ్రెజిల్, కొలంబియా, వెనిజులా, సో ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా లొకేట్ అయి ఉన్నాయి. సో అది ఇంకొక పాయింట్గా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మనకి IUCN లిస్ట్ గురించి చూద్దాం. ఇది కొంత యూజ్ అవుతుంది అనమాట. సో IUCN అంటే మనకి జనరల్గా ఎబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది IUCN యొక్క రెడ్ లిస్ట్కి సంబంధించిన ఈ ఎబ్రివేషన్, దీనికి సంబంధించింది. దీని హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గ్లాండ్, స్విట్జర్లాండ్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, IUCN మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చేది ఏంటంటే రెడ్ డేటా బుక్లో అప్డేషన్స్ అనేవి ఇస్తుంది. రెడ్ డేటా బుక్ అంటాం. అంటే ప్రపంచంలోని జీవులన్నిటినీ కూడా ఏవైతే ఉంటాయో డేటాని కలెక్ట్ చేసి ఏవి ప్రమాదంలో ఉన్నాయి, ఏవి ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయి, ఏవి సేఫ్గా ఉన్నాయి, ఏవి చాలా మనకి పెను ప్రమాదంలో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఎక్స్టింక్ట్, నియర్ థ్రెటెడ్, ఇలా కేటగిరీస్గా చేస్తుంది. భారతదేశంలో జీవుల్ని కూడా, ఇండియాలో స్పీషియస్ని కూడా ఇలా మనకి కేటగిరైజ్ చేయడం జరిగింది. వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఒకసారి ఇక్కడ జనరల్గా చూద్దాం. IUCNకి సంబంధించి ప్రమాదంలో ఉన్న జీవులు, ఎండేంజర్డ్ స్పీషియస్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి నీలగిరి థార్ అనేది లొకేట్ అయి ఉంది. సో నీలగిరి థార్ గురించి ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్లే నీలగిరి థార్. సో తమిళనాడుకి ఆనుకుని ఉన్న నీలగిరి బయోస్పియర్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ దీనికి సంబంధించి సర్వే చేద్దాము అని చెప్పేసి కూడా డిసైడ్ అయింది. అలాంటి నీలగిరి థారు IUCNలో ఏ లిస్ట్లో ఉంది అంటే ఎండేంజర్డ్ లిస్ట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, లైన్ టెయిల్డ్ మెకాక్యూ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి లైన్ టెయిల్డ్ మెకాక్యూ, ఇది ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న ఫారెస్ట్, పశ్చిమ కనుమల దగ్గర ఉన్న అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, బ్లాక్ బక్. సో బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే గుజరాత్ ఏరియాలో. సో గుజరాత్లో మీకు కనిపించే వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్ ఏది అంటే బ్లాక్ బక్ నేషనల్ పార్క్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, స్నో లెపర్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచు చిరుత పులి ఏదైతే ఉందో కిర్గిస్తాన్ అనే కంట్రీ తన కంట్రీ యొక్క నేషనల్ యానిమల్గా స్నో లెపర్డ్ అనే దాన్ని చెప్పిందా, మంచు చిరుత పులిని. ఆ మంచు చిరుత పులి స్టేటస్ ఇండియాలో ఎండేంజర్డ్ స్పీషియస్ కింద ఉందన్నమాట. ఈ మంచు చిరుత పులికి సంబంధించి కౌంటింగ్ కూడా జరిగింది. సో ఇండియాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా డిక్లేర్ చేశారు, 718 ఉన్నాయి.
సో దీంట్లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, లడాక్ లో 477. ఈవెన్ లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ యానిమల్ కూడా ఏదంట, స్నో లెపర్డ్ గా చెప్పొచ్చు అనమాట. మనకి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి జరిగాయి కదా, అందులో కూడా లడాక్ దగ్గర ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని చెప్పేసి జరిగాయి. సో లడాక్ లోని లే ప్రాంతం దగ్గర, జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ దగ్గర ఈ గేమ్స్ జరిగాయి. సో వీటికి సంబంధించిన మస్కట్ కూడా సింబల్ కూడా స్నో లెపర్డే, షేన్ గా దాన్ని రికగ్నైజేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తరాఖండ్ లో 124, హిమాచల్ లో 51 మనకి ఈ స్నో లెపర్డ్స్ మంచు చిరుతపులు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏషియాటిక్ లయన్. సో ఏషియాటిక్ లయన్ గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్ కూడా, గుజరాత్ రాష్ట్ర జంతువు. సో మనకి ఏషియాటిక్ లయన్స్ ని గిర్ లయన్స్ అని కూడా గుజరాత్ లో పిలుస్తారు. గుజరాత్ లో వీటిని ఏమని పిలుస్తారు అంటే గిర్ లయన్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఇవి బెంగాల్ టైగర్స్, ఇవి మీకు సుందర్ బన్స్ అనే ఏరియా, వెస్ట్ బెంగాల్లో బయోస్పియర్ ఉంది కదా, అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఇండియన్ బిసన్, బెంగాల్ టైగర్, ఏషియాటిక్ లైన్, స్నో లెపర్డ్, బ్లాక్ బక్, లైన్ టైల్ మెకాక్యూ, నీలగిరి తార్, ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీషియస్ కింద ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇటు రండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పేసి ఉంటుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఇంకా మనకి పెను ప్రమాదంలో ఉన్నవి. సో అందులో పిగ్మీ హాగ్ అనేది లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ మల్బార్ సీవియట్, పూనుగు పిల్లి అని చెప్పేసి అంటాం. ఎక్కువగా శేషాచలం లాంటి ఫారెస్ట్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి ఇది పూనుగు పిల్లి, మల్బార్ సీవియట్. కోండనా ర్యాట్, ఎల్విరా ర్యాట్, సుమిత్రా రైనో, జావన్ రైనో. అండ్ ద నెక్స్ట్ వన్ వైట్ టూత్డ్ షూ, అండమాన్ లో ఉంటుంది. టెయిల్ ట్రూత్డ్ షూ, అది నికోబార్లో ఉంటుంది. ఇవన్నీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషియస్ అన్నమాట. సో ఇలాంటి ఐయుసిఎన్లో మనకి ఏ లిస్ట్లో అది లొకేట్ అయ్యి ఉందండి, ఐయుసిఎన్ యొక్క ఏ లిస్ట్లో మనకి ఇగ్వనస్ అనేది లొకేట్ అయ్యి ఉంది, వల్నరబుల్ లిస్టులో అనమాట. మనకి వల్నరబుల్, దయనీయమైన స్థితిలో మనకి ల్యాండ్ ఇగ్వనస్ అనే యానిమల్లో లొకేట్ అయ్యి ఉంది. సో ఈ ల్యాండ్ ఇగ్వనస్ అనే ఏదైతే స్పీషియస్ ఉందో వాల్కెనో వల్ల ఇది ప్రమాదంలో పడింది అనమాట. ఇది కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని మనం అండ్ కంప్లీట్గా దీని అంతటిని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక స్పీషియస్కి సంబంధించింది లేదా ప్రదేశానికి సంబంధించింది, అలా కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, సైంటిస్ట్ ఐడెంటిఫైడ్ న్యూలీ డిస్కవర్డ్ గ్రీన్ లింక్స్ స్పైడర్. సో మనకి గ్రీన్ లింక్స్ స్పైడర్ అనే దాన్ని రీసెంట్గా మనకి సైంటిస్టులు ఈ జైపూర్, రాజస్థాన్కి సంబంధించిన ల్యాబొరేటరీలో పరీక్షిస్తున్నారు. ఇది ఏంటి అంటే రాజస్థాన్లోని బబుల్ ట్రీ అని చెప్పేసి అది బబుల్ చెట్లు, ఇవి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో కనిపిస్తాయి. బబుల్ ట్రీస్ అనేవి ఆ చెట్లకున్న ఆకులు ఉంటాయి కదా, సో ఆ లీవ్స్ మీద ఒక కైండ్ ఆఫ్ స్పైడర్ మనకి ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేశారు ఒక పర్సన్. ఆమె పేరు నిర్మలా కుమారి. తన ఫీల్డ్ వర్క్ చేస్తున్న టైంలో సో ఈమె దాన్ని ఐడెంటిఫై చేసి సైంటిస్టులకు చెప్పడం జరిగింది. గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కలిసి సో దాన్ని ఇప్పుడు గ్రీన్ లింక్స్ స్పైడర్ కింద మనకి ఇవ్వడం జరిగింది అనమాట నేమ్. సో దానికి సంబంధించింది ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే రాజస్థాన్కి సంబంధించిన, ఎక్కడ అది రాజస్థాన్కి సంబంధించిన తాల్ చాపర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో తాల్ చాపర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దగ్గర దీన్ని కనుగొన్నారు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ గారు. రాజస్థాన్లో ఇంపార్టెంట్ గా థార్ డెజర్ట్ అనేది లొకేట్ అయి ఉంది. అరావలి మౌంటైన్స్ అనేవి కూడా అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసు, కాకపోతే తాల్ చాపర్ వైల్డ్ లైఫ్ శాంచురీ గుర్తుపెట్టుకోండి. సో ఈమె ఫస్ట్ ఐడెంటిఫై చేశారు, తర్వాత మనకి ల్యాబొరేటరీలో దీన్ని పరీక్షిస్తున్నారు. సో ఇది బబుల్ ట్రీ దగ్గర ఐడెంటిఫై చేశారనమాట. గ్రీన్ లినక్స్ స్పైడర్ అనేది, గ్రీన్ లింక్ స్పైడర్ అనేది. అయితే ఇది గ్రీన్ లింక్ స్పైడర్ కాదండి, ఇది తాల్ చాపర్ కి సంబంధించిన ఏరియా అనమాట. సో దాన్ని ఇక్కడ నేను తీసుకుని మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ వన్, సో జనరల్ గా మనకి రాజస్థాన్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. డెజర్ట్ నేషనల్ పార్క్ అంటాం, డెజర్ట్ జాతీయ పార్క్ రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ముకుంద్రా హిల్స్, సో ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉంది. రంతంబోర్ నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్, సరిస్కా, రంతంబోర్, కియోలాడియో అండ్ యాజ్ వెల్ as ముకుంద్రా డెజర్ట్, ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్ ఇన్ రాజస్థాన్ గా చెప్పొచ్చు. అలాగే ముకుంద్రా టైగర్ రిజర్వ్ కూడా ఉంది, సరిస్కా టైగర్ రిజర్వ్ ఉంది, పులి సంరక్షణ కేంద్రం. నేషనల్ పార్క్ తో పాటుగా సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. అలాగే ముకుంద్రా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రామ్గర్ విష్దారి అని చెప్పేసి ఉంటుంది. రామ్గర్ విష్దారి అనే ఒక టైగర్ రిజర్వ్ కూడా జనరల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు రాజస్థాన్లో. సో అది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, రీసెంట్ గా కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ న్యూస్ లో ఉన్నాయి.
వాటికి సంబంధించి పేర్లేంటి, ఎక్కడున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకుందాం. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేటప్పటికి గత లాస్ట్ ఇయర్ నుంచి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో కనిపిస్తుంది. 2023లో కూడా అది న్యూస్ లో ఉంది, 24లో కూడా. సో దాని పేరు థాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. థాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ తమిళనాడులో లొకేట్ అయింది. లాస్ట్ ఇయర్ తమిళనాడు గవర్నమెంట్ ఏమనుకుందంటే ఆల్రెడీ తమిళనాడులో 17 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, 17 ఉన్నాయి. ఇప్పుడు 18వ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీని తీసుకురావాలి అని చెప్పేసి అది అనుకుంది. అది ఎప్పుడైతే ఇది నోటిఫై చేసిందో దాని చుట్టుపక్కల రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉన్నాయి. సో రిజర్వ్డ్ ఫారెస్ట్, దాంతో పాటుగా ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారిగా మనకి డిస్కషన్ లోకి వచ్చాయి. సో ట్రైబల్స్ కి ఏం కాదని, వాళ్ళ రైట్స్ కి ఏమీ అవ్వదని, దేన్ని డిస్టర్బ్ చెయ్యకుండా మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీగా దీన్ని డిక్లేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తామని తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది. అయితే ఈ థాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ తమిళనాడు ఏదైతే ఉందో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని ఆనుకుని దీనికి చుట్టుపక్కల కర్ణాటకకి సంబంధించిన 3 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి మలాయ్, ఇది మాల్తా కాదండి, మలాయ్ మహదేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఒకటి, బియాటి వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఒకటి, కావేరీ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఒకటి. ఇలా 3 వైల్డ్ లైఫ్ శాంచురీస్ దాన్ని ఆనుకుని ఉన్నాయి. 3 కూడా ఏ స్టేట్ కి సంబంధించినవి అంటే కర్ణాటకకి సంబంధించినవి. సో అది చదివితే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా జనరల్ గా చూడొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఇదంతా ఏ స్టేట్ కి సంబంధించింది? తమిళనాడు కదా. రీసెంట్ గా 2024లో మనకి వైల్డ్ లైఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో అది మనకి ఇండియాకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. నెట్టెడ్ ఇన్ ఇల్లీగల్ ట్రేడ్ వైల్డ్ లైఫ్ షార్క్స్ ఆఫ్ ఇండియా. సో మనకి నెట్టెడ్ ఇన్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అండ్ షార్క్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో షార్క్స్, ఈ జీవులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇల్లీగల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. వీళ్ళని వేరే దేశాలకి అక్రమంగా రవాణా చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో 65% ఇల్లీగల్ ట్రేడ్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే తమిళనాడు దగ్గర నుంచి. దాని తర్వాత కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర స్టేట్స్ లో ఎక్కువగా ఈ ట్రేడ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ స్టేట్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ తమిళనాడు, కర్ణాటక, దాని తర్వాత గుజరాత్, కేరళ అండ్ దాని తర్వాత మహారాష్ట్ర, ఈ స్టేట్స్ లో ఎక్కువగా షార్క్ కి సంబంధించి ఇల్లీగల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అని ఆ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్ లో ఉంది. ఇది అస్సాం కి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంచరీ. సో ఏ స్టేట్ కి సంబంధించిన వైల్డ్ లైఫ్ సెంచరీ అంటే అస్సాం కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు లావోక్వా మరియు బరాహక్ పోరి. సో ఏదైతే ఉందో బరాహక్ పోరి అండ్ యాజ్ వెల్ యాజ్ లాహోక్వా, ఇది సేమ్ వైల్డ్ లైఫ్ సెంచరీ నేమ్, ఒకటే నేమ్. సో ఇక్కడ ఏమైందంటే తిరిగి రైనోసర్స్ ని ప్రవేశపెట్టారు. అస్సాం స్టేట్ యానిమల్లే నీటి ఖడ్గమృగం, 1 హార్న్ రైనోసర్ అని చెప్పేసి అంటే ఒక కమ్ము ఖడ్గమృగంగా చెప్తాం. అయితే అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి కూడా. మోస్ట్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సెంచరీలో మనకి రైనోసర్స్ కనిపిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా లావోక్వా అనే వైల్డ్ లైఫ్ సెంచరీ ఏదైతే ఉందో ఈ లావోక్వా వైల్డ్ లైఫ్ సెంచరీలో రైనోసర్స్ అనేవి కనిపించట్లేదు, అంటే కంప్లీట్ గా మనకి కనుమరుగైపోయాయి. సో తిరిగి రైనోసర్స్ ని ఇక్కడ రీఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల లావోక్వా వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్ లో ఉంది. సో ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ చుట్టూ ఒరాంగ్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్ లాంటివి లొకేట్ అయి ఉన్నాయి. ఇది బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని ఉంది, బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఉంది. సో ఇక్కడ మీరు గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ ని కూడా చూడొచ్చు. గంగా డాల్ఫిన్ అంటాం, భారతదేశం యొక్క జాతీయ జలజంతువు, నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ గా జనరల్ గా మనకి గంగా డాల్ఫిన్ ని చెప్పడం జరుగుతుంది. అలాంటివి మీరు ఈ బ్రహ్మపుత్ర నది దగ్గర ఆ స్పీషియస్ ని, మనం గంగా నది, బ్రహ్మపుత్ర నది వేరు కదా, అవి ఇక్కడ దొరుకుతాయి. అంటే ఆ కైండ్ ఆఫ్ స్పీషియస్ ఏవైతే ఉంటాయో, అంటే గంగా డాల్ఫిన్ అనే జీవి ఏదైతే ఉంటుందో అది బ్రహ్మపుత్ర వాటర్ లో కూడా జనరల్ గా మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియాలో లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చేటప్పటికి కచ్ వైల్డ్ లైఫ్ సెంచరీ గుజరాత్ లో లొకేట్ అయి ఉంది. స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చేటప్పటికి బోర్ వైల్డ్ లైఫ్ సెంచరీగా చెప్పడం జరుగుతుంది. సో ఇవి కొన్ని న్యూస్ లో ఉన్నాయి. అలాగే ఈ రోజు ఇలాంటి వాటితోటే మనకి ఈ తాలా చాపర్ వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్ లో ఉంది. ఇది రాజస్థాన్ కి సంబంధించింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. మనకి గతంలో అంటే ప్రీవియస్ గా ఇండియన్ నేవీకి సంబంధించిన చీఫ్ గా హరికుమార్ గారు ఉండేవాళ్ళు అండ్ వైస్ చీఫ్ గా మనకి దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉండేవాళ్ళు అనమాట. ఇది కదా మనకి మెయిన్ గా ఉండేది. అయితే April 30th కి హరికుమార్ గారి యొక్క టెన్యూర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి గారు రావడం జరిగింది. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఇప్పుడు ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి గారు.
ఈయన ఇది వరకు వైస్ అడ్మిరల్ గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ వైస్ అడ్మిరల్ ప్లేస్ ఖాళీ అయిపోతుంది కదా. సో దానికి సంబంధించి ఎవరిని అపాయింట్ చేసుకున్నారంటే కృష్ణ స్వామినాథన్. ఇది వరకు అయితే చీఫ్ అండ్ వైస్ చీఫ్ గా ఉండేవాళ్ళు, అంటే అడ్మిరల్ అండ్ వైస్ అడ్మిరల్ గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనకి మెయిన్ నావీ అడ్మిరల్ గా దినేష్ కుమార్ త్రిపాఠి గారు, వైస్ అడ్మిరల్ గా మనకి కృష్ణ స్వామినాథన్ గారు రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నావీ కింద. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వీళ్ళిద్దరిని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కొత్త వాళ్ళే ఈ పదవులకి, ఈ డెసిగ్నేషన్స్ కి వీళ్ళు న్యూ పర్సన్స్ అనమాట. సో ఇండియన్ నావీకి సంబంధించిన చీఫ్ అడ్మిరల్ ఎవరంటే దినేష్ కుమార్ త్రిపాఠి అండ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారుగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అపాయింట్మెంట్. అండ్ దీనికి రిలేటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చేటప్పటికి, రక్షణ దళాల విషయానికి వచ్చేటప్పటికి నావీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అనేవి ఇంపార్టెంట్. ఆల్రెడీ నావీకి సంబంధించినవి మనం చూసాం. ఆర్మీకి సంబంధించిన దాంట్లో చీఫ్గా మనోజ్ పాండే గారు ఉన్నారు. అలాగే వైస్ చీఫ్గా మనకి ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన చీఫ్ మార్షల్ గా వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. వైస్ చీఫ్ మార్షల్ గా మనకి అమర్ ప్రీత్ సింగ్ గారు ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి వచ్చేటప్పటికి రాకేష్ పాల్ గారు ఉన్నారు. మనకి డైరెక్టర్ జనరల్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎవరు ఉన్నారు? రాకేష్ పాల్ గారు. అలాగే ఇంకొక పాయింట్ నేను ఇక్కడ జనరల్ గా రాయడం మర్చిపోయాను, మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి సిడిఎస్ అని చెప్పేసి అంటాం. మనకి సిడిఎస్ కి సంబంధించి ఎవరు ఉండడం జరిగింది అంటే అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. సో సిడిఎస్ కి సంబంధించి ఎవరు? అనిల్ చౌహాన్ గారు హెడ్ గా ఉన్నారు. అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ కాకుండా అదర్స్ అనమాట. సో ఈ అదర్స్ విషయానికి వచ్చేటప్పటికి సహస్ర సీమాబల్. సో అదర్ దెన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఇంకా ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఇండియాలో ఉన్నాయి. అందులో సహస్ర సీమాబల్ ఒకటి, దానికి దల్జిత్ సింగ్ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించినవి కదా అవి. సో మనకి దల్జిత్ సింగ్ గారు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. నితిన్ అగర్వాల్ గారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఉన్నారు. అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి నీనా సింగ్ గారు ఉన్నారు. రాహుల్ రస్కోత్రా గారు ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కి రాహుల్ రస్కోత్రా గారు, సిఐఎస్ఎఫ్ కి నీనా సింగ్, బిఎస్ఎఫ్ కి నితిన్ అగర్వాల్, ఎస్ఎస్బి కి దల్జిత్ సింగ్ చౌదరి. అండ్ ఇట్లా వీళ్ళ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మనకి ఫ్రీక్వెంట్ గా అవసరం. అండ్ వీళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్ గా మనకి ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తారు. ఎక్సర్సైజ్ జరిగినప్పుడు, ఏదైనా అదర్ కంట్రీని విజిట్ చేసినప్పుడు, అదర్ కంట్రీ పర్సన్స్ మన కంట్రీని విజిట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా న్యూస్ లోకి వచ్చినప్పుడు ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. బంగ్లాదేశ్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఒక 1500 మెంబర్స్ని 5 years వరకు ఇండియా ట్రైన్ చేయనుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో వాటికి సంబంధించి. సో ఇండియా విల్ ట్రైన్ బంగ్లాదేశీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 5 years, 2025 నుంచి 2030. యాక్చువల్గా మనకి 2014లో బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించి, 2014లో బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించి సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక MOU జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 1500 మంది బంగ్లాదేశీ అధికారులకి భారతదేశం 5 సంవత్సరాల పాటు 2025 నుంచి 30 మధ్యలో శిక్షణ ఇవ్వనుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఏ కంట్రీ అని అడుగుతారు, టైం పీరియడ్ అడుగుతారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు? షేక్ హసీనా. సో షేక్ హసీనా ఈజ్ అ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఢాకాగా ఉంది. అలాగే నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ కి సంబంధించి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజెస్ లో భోంగో సాగర్ అనే ఎక్సర్సైజ్ ఒకటి చెప్పొచ్చు. అలాగే శాంతిర్ ఉగ్రసేన అని చెప్పేసి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇండియాకి బంగ్లాదేశ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ గా చెప్తాం. అండ్ ఇండియా బంగ్లాదేశ్ ని కంపేర్ చేసుకుంటే ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లో ఎక్కువ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న కంట్రీ కూడా బంగ్లాదేశ్ గానే మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నిన్న డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ May 1st అనేది ఇంటర్నేషనల్ లేబర్ కి సంబంధించిన డేగా, కార్మికుల దినోత్సవంగా మనం డిస్కస్ చేశాం కదా. అలాగే May 1st ఇండియాలో 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో అవి ఏంటి అంటే, ఒకటి గుజరాత్ గా చెప్పొచ్చు, ఇంకొకటి మహారాష్ట్రగా చెప్పొచ్చు అనమాట. గుజరాత్, మహారాష్ట్ర యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అంటే ఫౌండేషన్ డే కింద May 1st అనేదాన్ని చెప్పొచ్చు. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1953లో 1953లో ఆంధ్ర అని చెప్పేసి కర్నూలు రాజధానిగా, కర్నూలు క్యాపిటల్గా ఏర్పడింది. సో దాని తర్వాత 1956లో హైదరాబాద్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా ఇది అవతరించింది. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే 1960 ఆ ప్రాంతానికి
మనకి బాంబే అనే కామన్ ఏరియా ఏదైతే ఉందో, సో ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర, గుజరాత్ అదంతా బాంబే ప్రాంతంగా ఉండేది. సో బాంబే ప్రాంతంలో గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. అగైన్ వీ హ్యావ్ అ పీపుల్ హూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద లాంగ్వేజ్ ఆఫ్ మరాఠీతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరినీ కూడా మనకి 2 స్టేట్స్ కింద విడదీయడం జరిగింది. డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్ మీద విడదీశారు. ఒకటి గుజరాత్గా, ఒకటి మహారాష్ట్రగా. ఈ 2 ఫస్ట్ మేన ఏర్పడ్డాయి కాబట్టి వీటి యొక్క ఫౌండేషన్ డేగా ఈ రోజున మనకి చెప్పడం జరుగుతుంది. అదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. గుజరాత్ లో ఇంపార్టెంట్ గా మనకి రన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఉంది. అది ఆల్రెడీ మీకు తెలుసు. నిన్న ఒక డిస్కస్ చేసాం, గుర్తుందా? కరెంట్ అఫైర్ అజ్రక్ అనేది మనకి టెక్స్టైల్ క్రాఫ్ట్ GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపు గుజరాత్ నుంచి పొందింది అని. అలాగే కచ్ దగ్గర, రన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం దగ్గరలో వాసుకి అని చెప్పేసి చాలా వేల సంవత్సరాల క్రితం ఉన్న ఒక పాము యొక్క అవశేషాలు, స్టేకి సంబంధించిన ఎవిడెన్సెస్ కనుగొన్నారు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో అలాంటివి మహారాష్ట్రకి సంబంధించి ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉంటే ఒకసారి ఇక్కడ చూడండి. అలాగే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ కూడా చూసుకుంటూ ఉండండి. హైదరాబాద్ని మనం ఆపరేషన్ పోలో అనే దాంతోనే కదా ఇండియాలో విలీనం చేసాం. ఆపరేషన్ విజయ్ అనే పేరుతోటి మనం ఫస్ట్ గోవాని యూనియన్ టెరిటరీగా మార్చి దాని తర్వాత స్టేట్గా మార్చడం జరిగింది. ఇక నార్త్ ఈస్ట్ ఇండియా విషయానికి వస్తే ఏమైందంటే, ఇనీషియల్ స్టేజ్లో, మొదటి స్టేజ్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూసారా, అది అస్సాం తోటి మనకి ఒక భాగమై ఉండేదన్నమాట. అయితే 1972లో 1972లో ఈ అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ని సెపరేట్ చేసి స్టేట్గా మార్చారు. అది ఒకటి. అండ్ ఇదే ఇయర్లో, ఇదే 1972 ఆ ప్రాంతంలో మనకి మేఘాలయ్ అండ్ త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మణిపూర్, మేఘాలయ్, త్రిపుర, మణిపూర్ ఈ 3 స్టేట్స్ని కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒకటి. బట్ డిఫరెంట్ డేట్స్, ఇవన్నీ 1972లోనే ఏర్పడ్డాయి, డిఫరెంట్ డేట్స్లో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మిజోరం ఉంది చూసారా, మిజోరం అనే స్టేట్ మాత్రం 1987 ఆ ప్రాంతంలో ఏర్పడింది అనమాట. సో ఇట్లా ఈ స్టేట్స్ అన్ని కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫామ్ అయినాయి. అలాగే సిక్కిం కూడా మంది కాదు. అండ్ దాని తర్వాత మనం దాన్ని ఇండియాలోకి తీసుకొని అండ్ స్టేట్గా మార్చడం జరిగింది. ఇవన్నీ స్లోగా స్టేట్స్ కింద ఏర్పడ్డాయి. స్టేట్స్ ఫార్మేషన్కి సంబంధించి April 1 ఉత్కల్ దివాస్ డే, ఒడిస్సాకి సంబంధించిన దివాస్ డేగా April 1 ఎలా అయితే చెప్తామో, అలాగే May 1 వచ్చేటప్పటికి మహారాష్ట్ర డే అని చెప్పేసి అంటాం. అలాగే గుజరాత్ డే కింద కూడా మనం రికగ్నైజేషన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిందే ఇది. సో మనకి ఫౌండేషన్ డే ఆఫ్ మహారాష్ట్ర అండ్ యాజ్ వెల్ యాజ్ గుజరాత్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, మనకి BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది 2025కి సంబంధించి ఎక్కడ జరగబోతుంది, వెన్యూ డిసైడ్ అయింది. అస్సాంలోని గువాహతి లేదా గౌహతి అనే ప్రదేశంలో జరగబోతుంది. సో ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది యాక్చువల్గా 2008లో స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఇండియాలో 2025లో జరగబోతుంది అనమాట. అలాగే దీని యొక్క హెడ్గా మనకి ఎవరున్నారంటే, వరల్డ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మనకి పౌల్ ఎరిక్ హోయర్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ మలేషియా కులాలంపూర్లో ఉంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ 1934లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో లాస్ట్ టైం చెప్పుకున్నాం, గుర్తుందా? మలేషియాలో మనకి ఎవరైతే ఇండియన్ బ్యాడ్మింటన్ టీం ఉంటుందో, PV సింధు గారు లీడ్ చేసింది, వాళ్ళకి థాయిలాండ్ కి మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. 3-2 డిఫరెన్స్ తోటి ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం ఇండియా గెలుచుకుంది. మళ్ళీ ఇప్పుడు మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. సో అది కూడా ఇండియాలోని అస్సాంలో జరగబోతుంది. ఇదే అస్సాంలో మనకి ఏ ఛాంపియన్షిప్ జరిగింది, ఖేలో ఇండియా అండ్ మనకి యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఇక్కడే కండక్ట్ చేశారనమాట. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అస్సాంలోనే కండక్ట్ చేశారు. చండీగఢ్ యూనివర్సిటీ టాప్ వచ్చింది. అండ్ మాస్కట్ వచ్చేటప్పటికి, సింబల్ వచ్చేటప్పటికి అష్టలక్ష్మి అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఇవన్నీ దానికి సంబంధించినవి. అలాగే రీసెంట్గా మనకి వరల్డ్ ఆర్చరీ 8th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది చైనాలోని షాంఘై అనే ప్రదేశంలో జరిగింది. ఎక్కడ? చైనాలోని షాంఘై అనే ప్రదేశంలో మనకి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో దీనికి ఇండియాకి సంబంధించి 16 మెంబర్స్ వెళ్ళారు అనమాట. ఈ విలువిద్య ఆర్చరీకి సంబంధించి 16 మెంబర్స్ వెళ్ళారు ఇండియా నుంచి. ఇందులో 8 మెంబర్స్ వచ్చేటప్పటికేమో మేల్స్, 8 మెంబర్ ఫీమేల్. సో 8 మంది పురుషులు, 8 మంది స్త్రీలు ఉన్నారు.
అయితే ఇండియా మొత్తానికి ఈ షాంఘైలో జరిగిన ఒక 3 days జరిగింది అనమాట స్టేజ్ 1కి సంబంధించి. సో ఈ ఛాంపియన్షిప్లో మొత్తం మన వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పుకుంటే 5 ఏమో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు, 3 వచ్చేటప్పటికి సిల్వర్ మెడల్స్ అండ్ 1 బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. సో టోటల్గా 5 + 3 8 అండ్ 1 9 మెడల్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో మనకి వీళ్ళు అందులో మనకి 3 గోల్డ్ మెడల్స్ కేవలం మనకి జ్యోతి వెన్నం అని చెప్పేసి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్చరీ ప్లేయర్ అనమాట. జ్యోతి వెన్నం గారు సింగిల్స్ దాంట్లో ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మిక్స్డ్ దాంట్లో టీంలో కూడా 3 ఆడారు, 3 గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు ఈమె. సో అది ఒకటి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఒకసారి కరెంట్ అఫైర్ చూడండి. 16th ఎడిషన్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వరల్డ్ 10K బెంగళూరు మెన్స్ కేటగిరీ. సో మనకి బెంగళూరులో మెన్స్ అండ్ విమెన్స్కి సంబంధించి పురుషులు మరియు స్త్రీలకి సంబంధించి 10K రన్ అనే దాన్ని మనకి కండక్ట్ చేశారు. సో దాంట్లో కెన్యాకి సంబంధించిన పీటర్ మవాంకి ఎవరైతే ఉన్నారో, సో సి సైలెంట్, పీటర్ మవాంకి కెన్యాకి సంబంధించిన పర్సన్ 28 minutes 15 secondsలో ఈ 10K రన్ అనేది ఆయన కంప్లీట్ చేసుకుని టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. విమెన్ కేటగిరీలో వచ్చేటప్పటికి లిలియాన్ కెసైట్ విమెన్ కేటగిరీలో 30 minutes 56 secondsలో ఈమె కంప్లీట్ చేసుకుని టాప్లో ఉన్నారనమాట. సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్గా చూసుకోండి, ఈ పర్సన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అంటే సో జనరల్గా ఇక్కడ ఇంతకన్నా డ్రాగ్ మనం చేయొద్దు, అంటే ఎక్కడ నిర్వహించారు అండ్ ఎంత డిస్టెన్స్కి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించిన బోత్ ఇద్దరు కూడా కెన్యాకి సంబంధించిన పర్సన్సే. సో ఈమె పేరు వచ్చేటప్పటికి కెసైట్ అండ్ ఈయన పేరు వచ్చేటప్పటికి పీటర్ మవాంకి. సో వీళ్ళిద్దరూ మనకి మెన్ అండ్ విమెన్ విభాగంలో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. సో ఒకటి మనకి పుగా వ్యాలీ ఏదైతే లడాఖ్లో లొకేట్ అయ్యి ఉందో, సో జియోథర్మల్కి సంబంధించిన పవర్ ప్లాంట్ అని మనం డిస్కస్ చేసాం కదా, ఓఎన్జీసీకి సంబంధించి అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇగ్వనస్ అనే స్పీషియస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి ఈక్వెడార్ దగ్గర ప్రమాదానికి గురి అవుతున్నాయి. లాకుంబర్ వాల్కెనో ఏదైతే ఉందో, సో దానివల్ల అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక కొత్త స్పీషియస్ని ఈ రాజస్థాన్ యొక్క వైల్డ్ లైఫ్ సెంచరీ దగ్గర కనుగొనడం జరిగింది అని. బబుల్ ట్రీ ఏదైతే మనకి ఓన్లీ ఎరిడ్ ఫారెస్ట్ లేదా మనకి డెజర్ట్ ఫారెస్ట్లో దొరుకుతుందో, సో అక్కడే మనకి ఇది ఎక్కువగా లభిస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం చూసారా, అది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కృష్ణ స్వామినాథన్, ఈయన ఇప్పుడు ఇండియాకి సంబంధించిన వైస్ అడ్మిరల్ ఇండియన్ నేవీకి సంబంధించి, అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అడ్మిరల్గా ఎవరు ఉన్నారు ఇండియన్ నేవీకి, దినేష్ త్రిపాఠి గారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఉందో, సో 5 yearsకి సంబంధించి ఆ అప్డేట్ ఇది. గుజరాత్ అండ్ మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కూడా సేమ్ ఇదే రోజు అంటే May 1st ఏర్పడడం జరిగింది 1960లో. దాదాపుగా 64 years కంప్లీట్ అయింది దానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వరల్డ్ బ్యాడ్మింటన్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వాళ్ళు ఇండియాలోని మనకి అస్సాంలోని గౌహతిలో కండక్ట్ చేయబోతున్నారు. సో 2008లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఇది జరగబోతుంది. నెక్స్ట్ వన్ మనకి 10K మ్యారథాన్ అనే దాన్ని బెంగళూరులో కర్ణాటకలో మనకి ఏమంటారు కండక్ట్ చేయడం జరిగింది. మెన్స్ అండ్ యాజ్ వెల్ as విమెన్స్ ఈ 2 విభాగాల్లో కూడా కెన్యాకి సంబంధించిన పర్సన్సే మనకి టాప్ రావడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.